శ్రీమాత్రే నమః. జై లలితాంబిగాయే నమో నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు లలితా సహస్రనామంలో మనం 37వ శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుందాం. కులాంగనా కులాంతస్థ కౌలిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పరా. కులాంగన కులాంగన అంటే ఇక్కడ లలితా త్రిపుర సుందరి పతివ్రత అండి. పతివ్రత అంటే ఏదో పెళ్ళైన తర్వాత వచ్చిన ఇది కాదండి. ఆవిడ లలితా త్రిపుర సుందరి పుణ్యశ్రీ పూజ్యశ్రీ. అంటే ఏ ఇంట్లో అంటే ఒక్కొక్కసారి చూడండి, కొందరి ఇళ్లలోని ఆడపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి చాలా ధనం కలిసి వచ్చింది, లేదంటే వాళ్ళ అనుకోనివన్నీ కూడా జరిగి వాళ్ళ ఆస్తులన్నీ వెనక్కి రావడము, లేదంటే వాళ్ళ మధ్యన ఉన్న బంధాలు అన్నీ కూడా సరిగ్గా అయ్యి వాళ్ళు అనుకున్నది అవుతుంది చూడండి. ఆ పిల్లలు పుట్టిన తర్వాత, అలాంటి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి అమ్మవారి పేర్లు కూడా పెట్టుకుంటారు. అంటే అచ్చొచ్చిన అమ్మాయి అని అనుకుంటారు. నా కూతురు వచ్చిన తర్వాతే నాకు అంతా కలిసి వచ్చింది అని సహజంగా చెప్పుకుంటారు కదండి. వాళ్ళని పుణ్యశ్రీ అని పూజ్యశ్రీ అని అనుకుంటారు. అంటే ముద్దు గుమ్మలా పెంచుకుంటారు కదా. అలాంటి పిల్లలు పుట్టినింటికి పేరు తెస్తారు, ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో మెట్టినింటికి తెస్తారండి. రెండు వైపులా వాళ్ళు ఎక్కడుంటే అక్కడే కులాంగన, అక్కడే మంగళకరం. వాళ్ళు ఉండడమే మంగళకరం అండి. కులాంతస్థ అమ్మవారు ఇక్కడ కుల అంటే గ్రంథాలు అండి. గ్రంథాలు, తాళపత్రాలు అవి రహస్య సమాచారాన్ని ఈ షోడశాక్షరి మంత్రం గురించి కానీ, పంచాదశి మంత్రం గురించి కానీ, ఆ విషయాలన్నీ కూడా చాలా రహస్యంగా దాస్తారండి. మనం ముందు నామంలో చూసినట్టయితే ఆవిడని కుల సంకేత పాలిని అనుకున్నాం. ఇక్కడ కూడా కులం అంటే గ్రంథాలు. అంటే ఈ గ్రంథాలని కాపాడే జగజ్జనని కాబట్టి కుల సంకేత పాలిని. ఇక్కడేమంటున్నారు? కులాంతస్థ అంటే అమ్మ ఎప్పుడూ ఈ తాళపత్రాలు, ఈ గ్రంథాల్లోనే నివసిస్తారు అని అర్థం. అమ్మ ఈ షోడశాక్షరి మంత్రంలోని, ఈ పంచాదశి మంత్రంలోని, అంటే ఆవిడకి ఎంతో ఇష్టమైన కాబట్టి ఎక్కడైతే మనకి నచ్చుతుందో అదే ప్లేస్లో మనం ఎక్కువ ఉంటాం కదండి. అమ్మ కూడా అంతే. కౌలిని, ఏ సాధకుడు అయితే, ఏ భక్తుడు అయితే కౌల మార్గాన్ని ఎంచుకుంటారో అమ్మ ఎప్పుడూ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తారు. కౌల మార్గం అంటే ఏంటండి? ఏం లేదు, తంత్ర పూజ, తంత్ర సాధన. అంటే రహస్యంగా షోడశాక్షరి మంత్రాన్ని అంటే చాలా అది కొన్ని ఆచారాలు, నియమాలు ఉంటాయండి. అవన్నీ కూడా పాటిస్తూ ఏదో ఇది అందరిలో కూర్చుని నేర్చుకునే ఉపాసనలు అయితే కాదు. చాలా భక్తి శ్రద్ధలతో ఒక మార్గము, ఆ గురువుగారు చెప్పిన మార్గము ఒక దీక్షలాగా, తపస్సులాగా ఉంటేనే ఈ పంచాదశి మంత్రం కానీ, షోడశాక్షరి కానీ, శ్రీ విద్య కానీ వీళ్ళందరూ ఉపాసకులు అంటారు. చాలా కష్టపడితే కానీ ఇవి రావండి. ఆ మార్గంలో వెళ్ళడమే కౌల మార్గము అంటారు. అమ్మ ఎప్పుడూ కూడా వాళ్ళకి సహకరిస్తారు. చాలా మురిసిపోతుంది బంగారు తల్లి. ఎవరైతే, ఏ భక్తుడైతే ఈ కౌల మార్గాన్ని ఎంచుకుంటారో వాళ్ళని కౌలిని అంటారు. కులయోగిని అంటే ఇప్పుడు ఇక్కడ కుల అంటే మళ్ళీ మనకి గ్రంథాలు, పంచాదశి మంత్రం. ఇందాకలా కౌలినిలో మనం ఏమనుకున్నాము? ఎవరైతే కౌల మార్గాన్ని ఎంచుకుంటారో, అంటే ఈ ఎంచుకునే వ్యక్తులు కూడా సాత్వికంగా మంచి పనులు ఉపయోగించే వాళ్ళ కోసమే ఈ పంచాదశి మంత్రం కానీ, షోడశాక్షరి మంత్రం కానీ ఉన్నాయండి. ఎవరైనా అంటే చూడండి, తప్పు అంటే ఈ మంత్రాలని వేరే విధంగా కూడా నెగటివ్ పనులకి ఉపయోగించుకుని, అంటే ఆ సాధకుడు వెళ్ళి ఆ గురువుగారి దగ్గర మొత్తం అంతా నేర్చుకున్న తర్వాత అది మంచికి ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు. అది ఆ సాధకుడి మీద మొత్తం ఆధారపడుతుంది. అమ్మవారు ఏం చేస్తారు? ఎవరైతే సాత్వికంగా మంచి గుణంతో ఉండి నేర్చుకుంటారో వాళ్ళకే ఇది వచ్చేటట్టు చూస్తారు. కులయోగిని అంటే ఆవిడ దుష్టుల నుంచి ఈ పంచాదశి మంత్రం కానీ, షోడశాక్షరి ఎప్పుడూ కూడా కాపాడుకునే జగజ్జనని అని అర్థం.
చూసారా అండి, ఇక్కడ కుల అంటే ఎన్ని అర్థాలు వస్తున్నాయో. ఒక నామంలో కుల అంటే అమృతము అంటున్నారు, ఒక నామంలో కుల అంటే గ్రంథాలు అంటున్నారు, ఒక దగ్గర ఏమొచ్చి తంత్ర సాధన అంటున్నారు. సో ఇలాగ కుల అనేది వేరే వేరే అర్థాలు ఉన్నాయండి లలితా సహస్రనామంలో. మనం అంత డీప్గా వెళ్ళిపోక్కర్లేదు, వాటి గురించి బేసిక్ ఐడియా నార్మల్గా అర్థమైతే చాలండి. తర్వాత అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. అకుల అనేది ఒక ప్రదేశం అండి, అది ఏదో కాదు, సహస్రార చక్రం. ఎక్కడైతే పరమశివుడు నివసిస్తారో, ఎప్పుడైతే కుండలిని శక్తి వచ్చి అయ్యవారిలో కలిసిపోతుందో ఈ సహస్రార చక్రాన్ని అకుల అని కూడా అంటారు. సమయాంతస్థ అంటే శివుడు అమ్మవారు కలయికనే సమయాంతస్థ అంటే. అకుల అనే ప్రదేశంలో సమయాంతస్థ అంటే అమ్మవారు అయ్యవారు కలిశారు ఈ ప్రదేశంలో అని అర్థం. సమయాచార తత్పర అంటే ఇంట్రెస్టెడ్ అంటే చాలా ఇష్టమైనది అని. సమయాచార అనేది ఒక పద్ధతి అండి. ఇప్పుడు మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతి చేసి అకుల అనే సహస్రార చక్రం వరకు ప్రయాణం చేయించి అమ్మవారిని అయ్యవారిలో కలుపుతున్నారు. ఈ పద్ధతినంతా కూడా ఏమంటారు, సమయాచార పద్ధతి. అదొక ప్రాసెస్ అండి. ఇది ఆ అర్చకులకి అంటే ఆ గురువుగారికి బాగా తెలుస్తుంది. అది ఒక సాధకుడు నేర్చుకుని ఈ సమయాచార అనే పద్ధతిలో అమ్మవారిని అయ్యవారిని అకుల అనే సహస్రార చక్రంలో కలుపుతారు. అందుకనే సమయాచార పద్ధతి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అందుకనే ఆవిడని సమయాచార తత్పర అని పిలుస్తారు. దీంతో 37వ శ్లోకం తాలూకా అర్థము అయ్యిందండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.